చికెన్ని నీట్గా కలుపుకొని ఉప్పు కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకోవాలి. నిమ్మరసం, పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసుకొని అందులో కాగిన తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయిన తర్వాత టమోటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం కలుపుకున్న చికెన్ వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంతసేపటికి చికెన్లో ఈ విధంగా వాటర్ వస్తాయి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత దీంట్లో కొబ్బరి పొడి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. గుమ్ములాడే చికెన్ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్